ఇటీవలే ఉప్పు కప్పు రంగుతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించిన సుహాస్ ఇప్పుడు ఓబామా అయోరామాతో థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. నువ్వు వస్తావా అని అడగట్లేదు, రమ్మని చెప్తున్నా. లొకేషన్ పంపిస్తా. ఇందులో హరీష్ శంకర్, మారుతి లాంటి ప్రముఖ దర్శకులు అతిథి పాత్రలో మెరవటం, టీజర్, ట్రైలర్ వినోదాత్మకంగా ఉండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని చిత్రం అందుకుందా? సుహాస్ కు విజయాన్ని అందించిందా? ఇక స్టోరీ విషయానికి వస్తే, రామ్ తల్లి నృత్యకారిణి. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక చిన్నతనంలోనే కొడుకుని తీసుకుని ఇల్లు వదిలి వచ్చేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె కూడా కన్నుమూస్తుంది. దీంతో రామ్ను చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు అతని మేనమామ. ఓ రోజు అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం కారణంగా రామ్కు సత్యభామ తారసపడుతుంది. తాగిన మత్తులో ఉన్న ఆమెను జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళ్తాడు. ఆ తర్వాత రామ్ వ్యక్తిత్వం, మంచితనం నచ్చి ప్రేమించడం మొదలు పెడుతుంది. మరి సత్య జీవితంలోకి వచ్చాక రామ్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? సినిమాలంటే నచ్చని అతన్ని సత్యభామ దర్శకుడు హరీష్ శంకర్ దగ్గర సహాయ దర్శకుడిగా ఎందుకు చేర్చింది? చివరకు రామ్ సత్యభామల ప్రేమ కథ ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక మూవీ ఎలా ఉందంటే, సుహాస్ కథల ఎంపికపై ప్రేక్షకులకు మంచి గురి ఉంది. ఆయన సినిమాల్లో కథే హీరోగా కనిపిస్తుందన్న ధీమా ఉంటుంది. ఓబామా అయోరామా ట్రైలర్ చూసినప్పుడు దీంట్లోనూ ఓ బలమైన కథ ఉందన్న భరోసా కనిపించింది. దీనికి తోడు మారుతి, హరీష్ శంకర్ లాంటి దర్శకులు అతిథి పాత్రలు చేసేసరికి తప్పకుండా దీంట్లో ఏదో విషయం ఉందని అనిపిస్తుంది. కానీ తీరా తెరపై బొమ్మ చూశాక తెల్లబోవటం ప్రేక్షకుల వంతైంది. తెలుగు సినిమా అంటే ప్రేమ, ఎమోషన్, డ్రామా అన్నీ ఉండాలి అంటూ ఈ చిత్రంలో దర్శకుడు రామ్ గోదల ఓ డైలాగ్ వినిపించారు. కానీ ఈ సినిమా చూసినప్పుడు దర్శకుడు ఆ మాటను తన చిత్రం విషయంలో ఎందుకు పాటించలేదా అనిపిస్తుంది. కథ, అందులో బలమైన సంఘర్షణ, డ్రామా ఏవీ కనిపించవు. హీరోయిన్ మినహా మరే పాత్రకి మెరుపు లేదు. రామ్ జీవితాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించిన దర్శకుడు సత్యభామ ఎంట్రీతో అసలు కథను పట్టాలెక్కించాడు. అయితే ఆ సన్నివేశాలన్నీ రొటీన్గా సాగిపోతూ ఉంటాయి. హీరోని వెంటాడే చేదు జ్ఞాపకంతో ఓ యాక్సిడెంట్ సీక్వెన్స్ను లింక్ చేసి ప్రథమార్థానికి విరామం ఇచ్చాడు. కానీ అదేమంత థ్రిల్లింగ్గానూ అనిపించదు. ద్వితీయార్థం హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో మొదలైనప్పటికీ బలమైన ఎమోషన్ కనిపించదు. తల్లి కొడుకుల మధ్య నడిచిన సెంటిమెంట్ డ్రామా కొంతమేర పర్వాలేదనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో కథానాయకి పెట్టే షరతులు, దీంతో అసలు నిజం తెలుసుకొని రామ్ తన జీవితాన్ని గాడిన పెట్టుకునే ప్రయత్నం చేయటం, ఇదంతా సాదా సీదా సన్నివేశాలతో సాగిపోతుంది. క్లైమాక్స్ ను రొటీన్ కు భిన్నంగా ఓ చిన్న ట్విస్ట్ తో ముగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో ఎవరెవరు ఎలా చేశారనేది చూస్తే, రామ్ పాత్రలో సుహాస్ సెటిల్డ్ గా ఆద్యంతం ఒకే మూడ్ లో కనిపించారు. సత్యభామగా మాళవిక పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈ సినిమా మొత్తంలో కాస్త రిలీఫ్ నిచ్చిన పాత్ర ఆమెది మాత్రమే. సుహాస్ తల్లిగా అనిత కనిపించింది కొద్దిసేపే అయినా ఆకట్టుకుంటుంది. హీరో మేనమామ పాత్రలో అలీ అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. దర్శకులు మారుతి, హరీష్ శంకర్ల అతిథి పాత్రలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. దర్శకుడు రాసుకున్న కథలో బలం లేదు, ఎమోషన్స్ పెద్దగా పండలేదు. రతన్ సంగీతం, మణికందన్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.